నగరంలోని బోడుపల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త తన భార్యను ముక్కలుగా నరికి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనకు గురి చేసింది. అనంతరం ఈ దారుణానికి ఒడిగట్టిన సదరు భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. వికారాబాద్ జిల్లాలోని కామారెడ్డిగూడకు చెందిన స్వాతితో అదే గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డికి వివాహం జరిగింది. వారిద్దరు 25 రోజుల క్రితం హైదరాబాద్కు వచ్చి బోడుపల్లోని ఈస్ట్ బాలాజీ హిల్స్ లో ఉంటున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ మహేందర్ రెడ్డి తన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం శరీర భాగాలను కవర్లో ప్యాక్ చేసి బయటకు తీసుకెళ్లి పడేసేందుకు సిద్ధమయ్యాడు. గది నుంచి శబ్దాలు రావడంతో పొరిగింటి వ్యక్తులు వెళ్లి చూశారు. దీంతో విషయం బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం పోలీసులకు తెలియడంతో ఘటనా స్థలానికి వెళ్లి మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో స్వాతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే స్వాతి హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇక మహేందర్ రెడ్డి క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నట్టు తెలిసింది. స్వాతి ప్రస్తుతం గర్భవతి అని తెలుస్తోంది. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఇక భర్త తన భార్యను ముక్కలుగా నరికి హత్య చేసినట్టుగా తెలుస్తోంది. ఇక వికారాబాద్కు చెందిన మహిళతో అదే గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డికి వివాహం జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక వీరిరువురు మొన్ననే హైదరాబాద్కు వచ్చి నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇద్దరి మధ్య ఏం కలహాలు జరిగాయో తెలియదు కానీ భర్త తన భార్యను ముక్కలుగా నరికి హత్య చేసినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి. భాగ్యశ్రీ, నగరంలో బోడుపల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త తన భార్యను ముక్కలుగా నరికి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనకు గురి చేసింది. అనంతరం ఈ దారుణానికి ఒడిగట్టినటువంటి భర్త ఎవరైతే ఉన్నాడో భర్తను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలే వికారాబాద్ జిల్లాలోని కామారెడ్డిగూడకు చెందినటువంటి స్వాతితో అదే గ్రామానికి చెందినటువంటి మహేందర్ రెడ్డికి వివాహం జరిగింది. వారిద్దరూ 20 రోజుల క్రితమే హైదరాబాద్ లోని బోడుపల్లు ఈస్ట్ బాలాజీ హిల్స్ లో నివాసం ఉంటున్నారు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ మహేందర్ రెడ్డి అలాగే తన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం శరీర భాగాలను కవర్లో ప్యాక్ చేసి బయటకు తీసుకెళ్లి పడేసేందుకు సిద్ధమయ్యాడు. గది నుంచి శబ్దాలు రావడంతో ఇరుగు పొరుగు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూశారు. దీంతో ఈ విషయం బయటపడినట్టుగా అయితే తెలిసింది. ఈ ఘటనకు సంబంధించినటువంటి సమాచారం పోలీసులకు తెలియడంతో ఘటనా స్థలానికి వెళ్లి మహేందర్ రెడ్డిని అరెస్టు చేశారు. ఇదే సమయంలో స్వాతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్ కి అయితే తరలించారు. స్వాతి హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మహేందర్ రెడ్డి క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నట్టుగా తెలిసింది. స్వాతి ప్రస్తుతం గర్భవతి అని కూడా తెలుస్తుంది. హత్యకు గల కారణాలపై పోలీసులు పూర్తి స్థాయిలో అయితే ఆరా తీస్తున్నారు. ఏదైతే ఈ ఏడాది మొదటి వారంలో సంక్రాంతి పండుగ నాడు జరిగినటువంటి ఘటన ఏదైతే భార్యని హత్య చేసి కుక్కర్ లో కుక్ చేసి అలాగే ఆ శరీర భాగాలన్నింటినీ కూడా పౌడర్ చేసి ఫ్లష్ లో చేసినటువంటి ఘటన ఏదైతే ఉందో సేమ్ అదే తరహాలోనే ఈ ఘటన కూడా భార్యని హత్య చేయడము అలాగే ముక్కలుగా నరికి వేయడము ఇలాంటి ఘటనలు ఏదైతే మొత్తం కూడా మానవ సంబంధాలన్నీ కూడా ఈ విధంగా క్రూర మృగాలను తలపించేలాగా చేస్తున్నాయి. ఇటీవల చిన్నారి బాలిక ఘటన కూడా చూసుకోవచ్చు. చిన్నారులు ఏదైతే మైనర్లు ఇద్దరు కూడా హత్య చేసే స్థాయికి ఒక మైనర్ బాలుడు వెళ్ళినటువంటి ఘటన కావచ్చు. మొత్తం టోటల్లీ చూసుకున్నట్టయితే వరుసగా హైదరాబాద్ నగరంలో జరుగుతున్నటువంటి ఈ ఘటనలకి ప్రధాన కారణాలు ఏంటి, అలాగే ట్రై కమిషనరేట్ లో చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క చోట కూడా ఏదో ఒక మూలాన ఇలాంటి కేసెస్ నమోదవుతూనే ఉన్నాయి. వీటి అన్నిటికీ సంబంధించి ఏదైతే సొసైటీలో ఉన్నటువంటి ఇబ్బందులా లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ తో ఈ విధంగా తయారవుతున్నారా అన్న మానవ హక్కుల కమిషన్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ అంశాలకు సంబంధించి మనిషిని చంపుకునేటటువంటి స్థాయికి దిగజారిపోతున్నటువంటి మానవ సంబంధాల గురించి అయితే ప్రతి ఒక్కరు కూడా ఏదైతే తరతరాలను చూస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఘటనలు చూసి దిగ్భ్రాంతికి గురవుతున్నటువంటి సంఘటనలు కూడా మనం చూసుకోవచ్చు. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ ఉషా.